ఫ్రెండ్స్ ఇదే వివో V40 ఈ మొబైల్. సో వివో V40 సిరీస్లో మూడవ మొబైల్. ఆల్రెడీ ప్రో వచ్చింది, 40 వచ్చింది, దాంతో వచ్చిన మొబైల్ ఇదే అన్నట్టు. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మొబైల్, లోపటి వైపు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు లోపటి వైపు 80 వాట్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇక సిమ్ ఎజెక్టర్ ఏది అంటే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ కూడా ఉంది. వీటన్నింటిని పక్క పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ చుట్టూన్న కవర్ తీయడానికి కొంచెం టైం పడుతుంది కానీ డైరెక్ట్ కిందికి వెళ్ళి ఎక్కేద్దాం. మొత్తం చూద్దాం. ఓకే, వచ్చేసింది. ఫ్రెండ్ మొబైల్ కలర్ చూసారా, చాలా డిఫరెంట్గా, చాలా అట్రాక్టివ్గా, ప్రీమియంగా అనిపిస్తుంది. సో రాయల్ కనిపిస్తుంది. సో దీని పేరు కూడా రాయల్ బ్రౌన్స్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మొబైల్ చాలా స్లిమ్గా ఉంది. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్, తర్వాత టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. మరి కింది వైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనం 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ని ఫటాఫట్ బూట్ చేసేస్తాను. ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా, 28,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని కొనుక్కోవచ్చు. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే లైట్ వెయిట్, ఓన్లీ 183 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో మరి దీనిలో వాడిన బ్యాటరీ బ్యాకప్ ఎంత అంటే 5500 mAh బ్యాటరీ వాడిన తర్వాత కూడా వీళ్ళు ఇంత స్లిమ్ ఫోన్ తీసుకొని రావడం, తర్వాత దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయినా కానివ్వండి చాలా బాగుంది. ఎవరైతే స్లిమ్ ఫోన్ కావాలనుకుంటుంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. ప్లస్ చూడడానికి అట్రాక్టివ్ కనిపించే ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా నచ్చుద్ది. మొబైల్ బిల్డ్ ప్లాస్టిక్ బిల్డే, కాకపోతే చూడడానికి అయితే వీళ్ళు యూజ్ చేసిన కలర్ కారణంగా ప్రీమియంగా అనిపిస్తుంది. దీనిలో మనకు అక్కడో కలరు ఇక్కడో కలర్ అలా ఏమి ఇవ్వలేదు, ఒకటే కలర్ ఇచ్చారు. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ముందు వైపు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది విత్ 120 Hz రీఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో కొన్ని వీడియోస్ని కూడా మనం ప్లే చేసి చూద్దాం. మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బాగుంది. అన్ని కలర్స్ అనేవి బాగా కనిపించేస్తున్నాయి. డీ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి, పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. స్టీరియో స్పీకర్స్ ఇచ్చిన కారణంగా మనకు బాగా లౌడ్గా వినిపిస్తుంది. ఈ నెక్స్ట్ వివో మొబైల్ అన్న వెంటనే ఎందుకు అనుకుంటాం, కెమెరా కోసం. సో దీనిలో మరి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. దాంతో పాటు ఇక్కడ నేను చాలా రకాల శాంపుల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, అవుట్డోర్లో క్యాప్చర్ చేసిన ఫోటోస్ కూడా మీరు చూడండి. బ్యాక్ క్యామ్ తోటి, సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్. దాంతో పాటు మనకు దీనిలో కొన్ని ఏ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు అంటే మన ఫోటో బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా ఎరేస్ చేయాలంటే అది కూడా ఉంది. దాంతోపాటు ఇంకొక ఏ ఫీచర్ ఉంది. ఇదేం చేస్తారంటే మనము నో నెట్వర్క్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు నెట్వర్క్ ప్రాపర్గా ఉండే విధంగా చేస్తా అన్నట్టు. సో ఆ ఫీచర్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెట్టింగ్లోకి వెళ్తే ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇలా మనకి ఔరా లైట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం లో లైట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు దీని కలర్ ఏదైతే ఉంటుందో దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మన లైటింగ్ ఆధారంగా మనకు ఇది బాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ మనకు OS, ES సంబంధించిన 2 సపోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన వీడియోస్ని ఒకసారి యూజ్ చేయండి. దీంతో పాటు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ను ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుంటుంది 5500 mAh బ్యాటరీ కారణంగా. నెక్స్ట్ మనం మాట్లాడుతున్న ప్రాసెసర్ గురించి. సో ఇదే ఇంకొంచెం బాగుండేది ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అయినా కూడా ఇందులో మనం గేమింగ్ అవన్నీ వేసుకోవచ్చు. కానీ ఇక జనరల్గా వివో ఫోన్ అన్న వెంటనే కొనుక్కునేది కెమెరాస్ కోసం. అలా అని చెప్పేసి పర్ఫార్మెన్స్ బాగుండదని కాదు, గేమింగ్ చేసుకోరాదని కాదు, మల్టీ టాస్కింగ్ చేసుకోరాదని కాదు, అవన్నీ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. అన్ని బాగానే కనిపించేస్తున్నాయి. మింట్ గ్రీన్ కలర్లో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుతుంది మనకు. సో స్లిమ్నెస్ గురించి మాట్లాడితే 7.49 mm మాత్రమే ఉంటుంది. దాని కారణంగా మొబైల్ అనేది చాలా స్లిమ్గా అయితే కనిపిస్తుంది. OS గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తుంది. సో మరి ఫన్ టచ్ OS ఉంటుంది. మొబైల్ అనేది బాగానే ఉంది. బ్లూట్వేర్స్ అనేవి ఎక్కువ ఏం లేవు, ఉన్నాయి కానీ వాటిని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇది నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అని అనుకుంటూ ఉంటారు సరే, ప్లస్ చూడ్డానికి బాగుండాలి, స్లిమ్గా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి అనుకునే వాళ్ళకు ఇదైతే బాగానే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.